దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉచిత బస్సు సేవలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ అధికారులు, అన్ని శాఖల అధికారులు పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసుకుని మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మెరుగైన వసతులు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తిప్పాపూర్ నుండి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని భక్తులందరూ వినియోగించుకోవాలని ఆయన అన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఈరోజు ప్రారంభించబడ్డాయి. సుమారు 4 లక్షల మంది వరకు వచ్చేటువంటి భక్తులు ఓ అంచనా వేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, మంచినీటి అన్ని ప్రోటోకాల్ సంబంధించిన అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ అన్ని ఏర్పాటు చేసి వేములవాడ రాజన్న ఆలయం పక్షాన ఈవో గారి అధికారులు కూడా అన్ని పనులను సమన్వయం పూర్తి చేసుకొని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలి మహాశివరాత్రి ఇచ్చిన ఆదేశాలు. జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు ఇచ్చినటువంటి సూచనలు, పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ గారు కానీ అందరూ కూడా సమయంతోటి నిన్నటి వరకే వేములవాడ ఆలయంలో అన్ని పనులను పూర్తిగా తీసుకొని మహాశివరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధం చేసుకొని ముస్తాబు చేసి భక్తుల కోసం ఈ రోజు నుంచి ఆలయాన్ని తెరిచి ఉంచే కార్యక్రమం వచ్చే భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం జరిగే విధంగా కోరిన కోరికలు తీర్చుతండి, కోడమెక్కు చెల్లించుకుంటా చెప్పనే ప్రీతి పాత్రమైనటువంటి మొక్కున్నటువంటి దేవులకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వసతికి సంబంధించి, త్రాగుడికి సంబంధించింది, పరిశుభ్రతకు ఎప్పటికప్పుడు క్లీన్ చేసే కార్యక్రమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉత్సవ కమిటీని కూడా ఈ ప్రాంతంలో సామాజిక సేవలో ఉన్నటువంటి నాయకత్వాన్ని గుర్తించి 29 మందిని ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఏర్పాటు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ పండుగ మహాశివరాత్రి వేళలో జరిగేది రాష్ట్ర పండుగగా గుర్తించి గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మంత్రి నుండి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా, గౌరవ మంత్రి వారి చేతుల మీదుగా వేములవాడ రాజరాజ స్వామికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా వేములవాడ రాజరాజ స్వామి ఆలయంలో అందజేయడం జరుగుతుంది.